ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, రాత్రంతా మాకు సుఖమైన నిద్రించావు. ఉదయకాలంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చుటకు మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు. నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడండి, నీ స్వరం వినిపించండి, సన్నిధి ఉంచమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. కీర్తనలు 73 అధ్యాయం. కీర్తనలు 73. ఇజ్రాయేలు ఎడల శుద్ధ హృదయము ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జాడ స్థిరమాయను. భక్తిహీనుల క్షేమము నా కంటపడి ఉన్నది, గర్వించే వారిని బట్టి నేను మత్సరపడి తిని. మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. కావున గర్వము కంఠహారములై వారిని చుట్టుకొంచున్నవి, వస్త్రం వలె వారు బలాత్కారం ధరించుకొందురు. క్రొవ్వు చేత వారి కనులు మెరకు వలె ఉన్నవి, వారి హృదయములో బయటి కానుచున్నవి. ఎగతాళి చేయుచు బలాత్కారం చేత జరుగు కీడును గూర్చిన వారు మాట్లాడుదురు, గర్వంగా మాట్లాడుదురు. ఆకాశం తట్టు వారి ముఖం ఎత్తుదురు, వారి నాలుక భూసంచారం చేయు. వారి జనము వారి పక్షము చేరును, వారు జలపానము సమృద్ధిగా చేరుదురు. దేవుడు ఎట్లు తెలుసుకును, మహోన్నతునికి తెలియదా అని వారు అనుకుందరు. ఇదిగో అటు వారు భక్తిహీనులు, వీరు ఎప్పుడునూ నిశ్చయితలు గలవారై ధన సమృద్ధి చేసుకుందురు. నా హృదయం నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మూలుడనై ఉండుట వ్యర్థమే. దినమైతే నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. ఇలాగ ముచ్చటింతునని నేను అనుకున్న ఎడల నేను నీ కుమారుని వంశమును మోసపుచ్చువాడును నవ్వుదును. ఆయనను దీనిని తెలుసుకొనవలనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలో పోయి వారి అంతమును గూర్చి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు అసహ్యకరంగా ఉండెను. నిశ్చయముగా వారిని కాలు జారు చోటునే ఎంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు. క్షేమం మాత్రంలోనే వాడు పాడైపోదురు, మహాభయం చేత వారు కడముట్టించి నశించెదరు. మేలుకుని వాడును తాను కన్నుల కళ మర్చిపోయినట్లు, ప్రభువా నీవు మేల్కొని వారి బ్రతుకు తృణీకరింతువు. నా హృదయము మచ్చరపడెను, నా అంతర్యములలో నేను వ్యాకులపడుతుంది. నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని, నీ సన్నిధిని గృహము వంటి నయనవాడనైతిని. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు. నా ఆలోచన చేత నన్ను విడిపించదు, తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకోను. ఆకాశం నందు నీవు తప్ప నాకెవరును, నీవు నాకు కూడా నీ లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను, దేవుడు నిత్యము నా హృదయమును ఆశ్రయదుర్గముగా స్వస్థమై ఉన్నాడు. నిన్ను వివరించువాడు నశించెదరు, నిన్ను విడిచి వ్యభిచారించు వారిని అందరినీ నువ్వు అపహసించేదవు.
నాకైతే దేవుని పొందు ధన్య ధన్యకరము. నీ సర్వకార్యములను నేను తెలియజేయుచున్నట్లు నేను ప్రభువైన యెహోవా శరణుజొచ్చి ఉన్నాను. ఇక్కడ దావీదు మహారాజు కీర్తనలో మరి 28 వచనాలు ఉన్నాయి, కానీ 2 మాటలు ధ్యానించుకొని మరి ముగించుకుందాం. మరి 26, 27, 28 చూస్తే, నా శరీరము నా హృదయం క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు నా ఆశ్రయ దుర్గము స్వాస్యమునై ఉన్నాడు. నిన్ను విసరించువాడు నశించెదరు, నిన్ను విడిచి విభజించు వారందరినీ నీవు అసహించెదవు, సంహరించెదవు. నాకైతే దేవుని పొందు ధన్యకరము. నీ సర్వకార్యములను నేను తెలియజేసినట్లు నేను ప్రభువైన యెహోవా శరణు తెచ్చేవారు. మరి దేవుని శరణు తెచ్చేవారుగా మనము ఉండాలి. మరి దావీదు మహారాజు జీవితంలో ఆయనను దేవునికి శరణు తెచ్చేవాడుగా ఉన్నాడు. ఎన్నో విధాల మరి బాధలు, శోధనలు, కష్టములు, వేదనలు, తరిమివేయ స్థితిలో పడినను ఎన్నో విధాల మరి దావీదు మహారాజు వెళ్ళినప్పటికీ మరి దేవుణ్ణి ఆశ్రయించుకుంటూ వచ్చాడు. మరి ఆయన దేవుడు తప్ప నాకు ఈ లోకంలో ఎవరు సహాయం చేయలేరు అని దేవునిపై సంపూర్ణంగా ఆధారపడి జీవించాడు. మనుషులుగా మనము దేవునిపై ఆధారపడము. మనం ప్రయాసపడినాక అంతా అయిపోయినాక ఇక అప్పుడు దేవుని కాడికి వస్తే అప్పుడు ఎప్పుడో గుర్తుకొస్తుంది దేవుడు ఉన్నాడు, ఇక దేవుని కాడికన్నా వెళ్ళాం. అంతసేపు దేవుడు పక్కన పెడతారు. స్వహ ప్రయత్నం చేస్తూ ఉంటాం, సొంత ఆలోచనలు చేస్తూ ఉంటాం. లోకస్తులు ప్రవర్తించినట్టు మరి ఈ లోకంలో మనుషులు కూడా మన క్రైస్తవులను పేరు పెట్టుకున్న వాళ్ళు కూడా అలానే ప్రవర్తిస్తూ ఉంటారు. కాదు, ఏ పని చేసినా, ఎక్కడ ఏది చేసినా, మన కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఫస్ట్ దేవుని కాడ మనం చెప్పుకోవాలి. ప్రభా ఈ సమస్య వచ్చింది, అది నీకు తెలుసు, తెలియంది ఏమీ లేదు నాయన, ఇది తీర్చు నాయన అని ఆయన కాడ ఒక మాట ఆయనకు చెప్తే అది సమస్య సాల్వ్ చేశాడు. దేవుని కాడకి రాకుండా చేసేది దుష్టుడైన అపవాది అపవాది హృదయంలో జొరబడి ఎందుకు ఇది చేసేది ఇది అని ఎన్నో విధాల మనసు తప్పిపోయినట్టు చేస్తూ ఉంటుంది. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు కూడా మన ప్రవర్తన చక్కపరచుకోవాలి, మన ఆలోచనలు చక్కపరచుకోవాలి. ఎన్ని ఆలోచనలు, ఎన్ని సమస్యలు ఉన్నా పక్కన పెట్టి దేవుని మందిరానికి వెళ్తున్నాం. ఇప్పుడు నేను దేవుని సన్నిధానికి వెళ్తే దేవుని సన్నిధి ఆనందాన్ని నేను పొందాలి. దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడో ఆయన స్వరం వినాలని మనం అలా వెళ్ళాలి. కానీ మన సొంత ఆలోచనతో అక్కడికి వెళ్తే మన శిష్టుడు అపవాది మన హృదయంలో జొరబడి మన కొందరికి మందిరంలో పాటలు పాడుతుంటే వాక్యం చెప్తుంటే కొందరు నిద్రపోతుంటారు తెలుసా, నువ్వు చూసినావా? నిద్ర మత్తులోనికి వెళ్ళిపోతుంటారు. సైతాను అలా ప్రవర్తిస్తూ ఉంటుంది. మరి ఒక అన్యుడు దేవుని ఎరగని దేవతలను పూజించే అన్యుడు భక్తితో వెళ్తాడు. ఏమి స్నానం చేసి కొబ్బరికాయ తీసుకొని కావలసినవి తీసుకొని వెళ్ళి మొక్కి, అమ్మ అయ్యా మరి ఇది నాకు చేస్తే మరణానికి ఇది నీకు చేస్తానని మొక్కుని వస్తూ ఉంటారు. అక్కడ వెళ్ళి వారు నిద్ర చేసి వస్తారా? చెయ్యరు. ఎందుకు? వాళ్ళకు కొద్ది సమయమైనా దేవుని సన్నిధానంలో గడిపి వస్తూ ఉంటారు. మన చర్చికి వెళ్తూ ఉంటారు, గంటలు ఉంటాయి, గంటలు మరి ఫస్ట్ ఆరాధన బల్ల ఇవన్నీ ఉంటాయి. 1 గంట 2 గంటలు అట్లా సమయం ఉంటుంది, తప్పేం లేదు. ఆ 2 గంటలైనా మన దేవుని సన్నిధానంలో గడపడానికి వెళ్తూ ఉంటారు. ప్రార్థన చేసేటప్పుడు కొందరు ప్రార్థన చేస్తుంటారు, కొందరు పాటలు పాడుతుంటారు, కొందరు ఆరాధన చేస్తూ ఉంటారు. మనం వారిలో మనం ఏకీభవించాలి. వారు ప్రార్థన చేసేటప్పుడు, వారు ఆరాధన చేసేటప్పుడు మన హృదయం కూడా తెప్పరిల్లాలి. మరి దేవుని గౌరవించేవారుగా ఉండాలి. మరి దేవుని సన్నిధానానికి వెళ్ళటానికి వెళ్తున్నాం కానీ అనాలోచనగా వెళ్ళట్లేం. మరి అది గ్రహించాలి. క్రైస్తవుడు మరి మందిరంలో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనదని దేవుని వాక్యంలో సెలవిచ్చింది. మనం 1 దినం గడపలేములే, కరెక్టే. మరి చర్చికి వెళ్ళినప్పుడు మన జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రవర్తన
జాగ్రత్తగా చూసుకోవాలి. అక్కడ నిలబడే సేవకుడు ఒకవేళ మరి దేవుని మాటలు నీకు గుచ్చినట్టు అక్కడ దేవుడు చెప్తూ వస్తూ ఉంటాయి, అది దేవుని మాటని గ్రహించాలి. నేను నా కోసమే చెప్తున్నాని మరి ఆ మాటను పెడచెవి పెట్టకుండా ఉండాలి. దేవుని మాట మరి అది హృదయంలోనికి గుచ్చుకుంటూ పోతూ ఉంటుంది. అవును ప్రభా, హృదయంలో ఎమ్మట ఒప్పుకోవాలి, ఇది నా జీవితంలో ఉన్నది, నేను ప్రభా మరి నేను నా జీవితంలో ఇలాంటి చెడు ఆలోచన ఉంది, ఇది ఉన్నది నా ప్రభా, ఇది తీసివేయండి. ఆ క్షణం అందే హృదయంలో దేవుని సన్నిధానంలో ఒప్పుకుంటే దేవుడు తీసివేసేవాడుగా ఉంటాడు. హృదయము కఠినపరచుకోకూడదు. హృదయం కఠినపరచుకుంటే అది బండబారిన మోరుబారిన హృదయం అయిపోతుంది. మరి ఆ బండని కొట్టాలంటే ఒక సుత్తి కావాలి, ఒక వ్యక్తి వచ్చేదాన్ని పగలగొట్టాలి. అది అవసరమా? ఓ మానవుడా, దేవుని స్వరం విన్నప్పుడే మరి ఆ క్షణం అందే నీ హృదయంలో ఆయనను మరి నీ తప్పుదములు ఏమైనా ఉంటే ఒప్పుకోవాలి. నీ హృదయం ఆయనకి ఇచ్చేసి ఆయన హృదయంగా మార్చేస్తాడు. మరి దేవుని హృదయము ఎంత ప్రేమ గల హృదయం, కరుణ గల హృదయం. మరి ఆయన ప్రేమ స్వరూపి అని పెట్టబడింది. ప్రేమ లేని జీవితాలు ఈ రోజులలో ఎన్నో చూస్తూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రేమ స్వరూపిగా ఉన్నాడు. మరి కొంతమంది పేర్లు పెట్టుకుంటారు, పేరు తగ్గట్లు జీవితాలు కలిగి ఉంటారు, మంచి జీవితాలు కలిగి ఉంటారు. ఎంత మంచి జీవితాలు, పేరు తగ్గ జీవితం ఉన్నారు. మరి అలా ఉండకూడదు. పేరు తగ్గ జీవితం, రక్షింపబడిన వ్యక్తి తన పేరు తగ్గ జీవితం కలిగి ఉండాలి. పరిమళమ్మని పెట్టుకుంటారు, మరి ఇలాంటి ఎన్నో మంచి పేర్లు పెట్టుకుంటారు. ఆ పేరు తగ్గ జీవితం జీవించినప్పుడే ఆ పేరుకు తగ్గ సారం అనేది ఉంటుంది. మరి పేరేమో మంచి పేర్లు పెట్టుకుంటారు. పరిమళం అంటే పరిమళ వాసనగా ఉండాలి, కానీ పడికిరాని హృదయంగా ఉండకూడదు. కొందరు చూస్తూ ఉన్నాను, నా గురించి చెప్పుకుంటాను. ఇప్పుడు నా పేరు నిర్మల అని పేరు పెట్టబడింది. నిర్మల అంటే నిర్మలమైన హృదయం. అది ఆ హృదయము కల్మషం లేని హృదయంగా ఉండాలి. మరి దేవుని స్వరూపం మరి నిర్మల వంటి పాల వలె దేవుని వాక్యంలో సెలవిచ్చింది. మంచి నిర్మలమైన హృదయం కలిగి జీవించాలని మరి దేవుడు వాక్యంలో సెలవిచ్చింది. ఆ పేరు దగ్గర జీవితము జీవించాలని దేవుడు చెప్పాడు. అలాంటి జీవితం లేకుంటే మన జీవితము వేస్ట్. మరి అలా జీవించాలి. దేవుడు గొప్ప పేరు మంచి పేర్లు ఇచ్చాడు. కొందరు దావీదు అని పెట్టుకుంటారు, కొందరు మరి ఎన్నో విధాల మంచి పేర్లు ఆనందం పెట్టుకుంటారు, బైబిల్లో ఉన్న పేర్లు పెట్టుకుంటారు. అలాంటి పేర్లు కలిగిన జీవితం కలిగి ఉండాలి. ఈ పేరు కూడా దేవుడు బైబిల్ అప్పుడు స్కూల్లో అయితే తాతయ్యగా ఆయన అశోక్ అని తాత పెట్టిన పేరు అది ఉన్న అశోక్ అని చక్రవర్తిలా మరి జీవించాలని అశోక్ అని పేరు పెట్టారు. పెద్దలది మాట తప్పిపోకూడదని అదే విధంగా మరి నా అబ్బాయిలో పేరు పెట్టారు. నా పేరు మరి మల్లయ్య, అది ఒక్కరి పేరు తాతయ్య. మన పేర్లు అమ్మమ్మ తాతయ్య పెట్టాడు. మరి రాణి పేరు రాణిలాగా జీవించాలని రాణి పేరు పెట్టారు. నిరంజాని ఆ పేరు కూడా తాతయ్య పెట్టాడట. నా పేరు కూడా తాతయ్య. ఇప్పుడు ఈ నిర్మలమైన జీవితం కలిగి ఉండాలి. తాతయ్య మంచి పేర్లు పెట్టాడు మన కుటుంబంలో. మన తాత గౌరవించే విధంగా తాత అమ్మమ్మ ఎప్పుడూ మన ఇంటికి వచ్చేవారు. నాకు ఇప్పటికీ గుర్తు ఉన్నారు. మంచిగా వచ్చి ఎక్కువ సార్లు మన అమ్మ పెద్దది కాబట్టి మన ఇంటికి వచ్చిపోయేవారు. అమ్మమ్మ బ్రతుకున్నన్ని రోజులు వచ్చిపోయారు. గుర్తుకున్నది. ఇప్పటిదాకా బతుకుంటే ఎంత హ్యాపీనెస్ ఉంది. కానీ వాళ్ళు మన కళ్ళ ముందు వాళ్ళు చనిపోయారు, వృద్ధులైపోయారు. మరి తాతయ్య మరి 3 నెలలు మంచంలో నవ్సి చచ్చిపోయారు. అమ్మమ్మ కూడా మరి ఎన్నో విధాలా వాళ్ళు వృద్ధులైపోయారు, చనిపోయారు. వాళ్ళు చేసిన జ్ఞాపకాలు మన జీవితంలో మిగిలిపోతూ ఉంటాయి. మనం కూడా మంచి పనులు చేస్తే మన పిల్లలు కూడా మనల్ని ఒక ధన్యురాలుగా చూస్తూ ఉంటారు. మన జ్ఞాపకంలో ఉంచుకుంటాం. వారు ఉన్నప్పుడు వారి విలువ తెలియదు. వారు చనిపోయినాక వారి విలువలు మనకు కనపడుతూ ఉంటాయి. మర్చిపోయిన వారుగా ఉండకూడదు, కృతజ్ఞహీనులుగా ఉండకూడదు.
ఎవరైనా మంచి మేలు చేస్తే అది జీవితాంతము గుర్తుపెట్టుకోవాలి. అది మంచి వారి లక్షణం. మన తల్లిదండ్రులని మనల్ని ప్రేమించాలి. వారు మనల్ని మన ప్రయోజనలెక్కలుగా చేయటానికి వారు శిక్షిస్తారు, ప్రేమిస్తారు, గద్దిస్తారు. కానీ వారు చనిపోవాలని ఎప్పుడు ఆలోచించాలి. ఇంతకీ అమ్మ ఎప్పుడు నన్ను తిడుతూ ఉంటాను. నేను ఎంత పని ఆసరైనా కానీ ఏదో ఒక మిస్టేక్ చేస్తే నన్ను అరుస్తూ ఉంటాను, తిడుతూ ఉంటాను. అమ్మది నన్ను తిట్టిందిగా అని నేను ఒక మాట పెట్టి అది మంచిది కాదు. మా అమ్మాయి కదా నన్ను తిట్టింది అని చేస్తలేను అమ్మ అని నేను మాట ఒక సమాధానం చెప్తా, అరుస్తాను. కొద్దిసేపు అట్లా అరుస్తాను. తర్వాత కామన్గా రొటీన్గా ముందుకు వెళ్ళిపోతాను. నేను చేయకుండా ఉంటానా? లేదు. మా అమ్మ తిట్టింది, మా అయ్య తిట్టిండు, నిన్ను చేయదు, అది చేయదని మనసులో పెట్టుకోకూడదు. తల్లిదండ్రులు మనం చేసే పనులు చెప్తారు, కానీ చేయని పనులు చెప్పరు. అది గుర్తుపెట్టుకోవాలి. తల్లిదండ్రులు కూడా మనం గౌరవించాలి. అప్పుడే వారికి మేలు అనేది వారు దీవిస్తారు. మనల్ని ఆ దీవెనలు మనకు వస్తాయి. అది గ్రహించకుండా వారి నోటికుండా శాపాలు ఇస్తుంది. శాపాలు మనకు అవసరం లేదు. వారిని మనం చేసే పని వారు చేసినప్పుడు సంతోషిస్తారు. నా బిడ్డలు, నా కొడుకులు దీవించబడాలనే ఆశీర్వాదం మనకు దీవెనలై ఉంటాయి. మనని బాధ పెట్టే విధంగా మనం ఎప్పుడూ ప్రవర్తించకూడదు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించుగాక. ప్రార్థించుకుని, పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మరి దావీదు మహారాజు జీవితంలో మాకు ముందు వచ్చావు ప్రభా. ఎన్ని కష్టాలు, బాధలు ఏమి వచ్చినానో ప్రభా ఆయన నీకాడ విజ్ఞాపన చేసుకుంటూ వచ్చాడు. దేవానికి వందనాలు. మాకు దేవుడు అయినందుకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో దేవా మా జీవితంలో బండబారిన హృదయాలుగా ఉండకుండా, మోరుబాడిన హృదయాలుగా ఉండకుండా, యేసుక్రీస్తుని కలిగిన హృదయాలుగా సిద్ధపరచాను. సాతానుకు తంత్రాలు అయిపరచాను. నా కుటుంబాన్ని సంపూర్ణంగా రక్షించండి ప్రభా. నీ పాద సన్నిధిలో మరలా మొరబెట్టుకుంటున్నాను. రాణి అత్త మామ కుటుంబం, రక్షణ లేని కుటుంబం ప్రభా, చీకటిలో బ్రతుకుతున్న కుటుంబం యేసయ్యా జ్ఞాపకం చేసుకో. తన భర్తను మార్చుకోమని తన తల్లి, తన కూతురు, తన బిడ్డ, తన అని ప్రార్థించవచ్చు దేవా. తన భార్య బాలు ప్రార్థించవచ్చు ప్రభా. ప్రార్థనకి జవాబు ఇవ్వండి. ఒక కుటుంబ సభ్యుడిగా మేము కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా. మారు మనసు రక్షణ దయచేయండి. చీకట్లో బ్రతుకుతున్నారు ప్రభా. మరి అంధకారంలో మూగ విగ్రహాలను పూజిస్తున్నారు నాయన. జీవం గల దేవుని ఎరుగుట గొప్ప భాగ్యమని వారు తెలుసుకుంటకు వారు మనోనేత్రాలు వెలిగించండి ప్రభా. జ్ఞాపకం చేసుకోండి. బిడ్డ ఏం చేయలేక, అక్కడ ఉండలేక, ఇక్కడ ఉండలేక, నా దేవా బిడ్డ బతుకుతూ ఉన్నది తండ్రి. జ్ఞాపకం చేసుకో, ఆదరించండి, ధైర్యపరచండి. నేను తనకిచ్చిన కుమారుల్ని దీవించండి. ఇంతవరకు చేసిన మేలుని బట్టి శోధన నుండి కీడపాయని ప్రియపడిని కాపాడమని నీ పాద సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను. ఆయన నిరంతరం జ్ఞాపకం చేసి బిడ్డల భవిష్యత్తు తీర్చి వరక్కరలు తీర్చండి ఆయన. అయ్యా పాప ఊబిలో చిక్కకుండా వారు మనసు రక్షణ అనుభవంలో జీవించటకు ప్రియ బిడ్డలను ఆయుధపరచమని ప్రార్థిస్తున్నాను. నవేమో బీటెక్ అయిపోయేంత వరకు కాపుదల భద్రతలో ఉంచండి, అక్కరలు తీర్చండి. నిరంజ విషయంలో ప్రభా జాబ్ మరి నాయన 4 months దాకా ఏదో ఒక జాబ్ చేసుకొని బ్రతుకుటకు ప్రియుడికి మార్గం సరళపరచండి. మావే మరి నాయన హాస్పిటల్ కంప్లీట్ అయితే ప్రభా అందులో పోస్ట్ ఉంటుందని చెప్పింది ప్రభా. అంతవరకు ఏదైనా తనకు కావాల్సిన జాబ్ను ఏర్పాటు చేయండి ప్రభా. ప్రియుడిని దీవించాలని కోరుకుంటున్నాను. జ్ఞాపకం తీసుకొని అశోక్ విషయంలో మరలా అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయటకు ప్రియబడిని దీవించండి. చదువుకునే వాతావరణం కల్పించండి ప్రభా. బిడ్డ మంచిగా చదివి జాబ్ చేసి దీవించమని ప్రార్థిస్తున్నాం. సాతాను కుతంత్రాలు అయిపోవచ్చు అంధకార శక్తిని నజరేనేస్తున్నాములో బంధిస్తున్నాం దేవా. జాబ్ విషయంలో నన్ను కూడా బలపరచండి ప్రభా. గ్రూప్ 1కి సిద్ధపడటకు నన్ను దీవించండి ప్రభా. ఎంతోమంది ఏ జాబ్ వచ్చిన వాళ్ళు ప్రభా సెలెక్ట్ అయిన వాళ్ళు ప్రభా మళ్ళీ రాయాలంటే మేమైతే మాకు ఎక్స్పీరియన్స్ ఉంది కానీ జాబ్ సెలెక్ట్ అయిన వాళ్ళ టెన్షన్ ఉండొచ్చు. మేము వారిపై మేము సాడిజంతో ఉన్నట్లేము ప్రభా. వాళ్ళు ఏ విధంగా పిటిషన్ వేశారో ప్రభా ఆ విషయం మాకు తెలియదు నాయన. అది విరిగిన దేవుడు
అన్యాయం చేస్తే మరి న్యాయం తీర్పు తీసే దేవుడు ప్రభా, జ్ఞాపకం చేసుకోండి. మరి ఎక్కడ వాళ్ళు మరి ఇన్ని విధాల ఇన్ని సంవత్సరాలు అదొక్కటి మరి కరెక్ట్ చేయలేకపోతున్నారు ప్రభా. దొంగలుగా ప్రవర్తిస్తున్నారా ప్రభా, అర్థం కావట్లేదు. నాయన జ్ఞాపకం చేసుకోండి. నువ్వు అక్కడ ఉండి న్యాయం జరిగించండి ప్రభా. అయ్యా నిలబెట్టుకొని నీ పాద సన్నిధిలో మొదలుపెట్టుకుంటూ మరలా నేను సిద్ధపడటకు నన్ను బలపరచండి. అంధకార శక్తిని నజరైన నామంలో బంధిస్తున్నాను ప్రభా. అమాయకులైన ప్రజలు దానికోసమే గోలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. మరి ఎవరు ఏ దారిలో నిలబడాలో, ఎవరు నిలబడే ఉద్దేశం ఏంటో ప్రభా, ఎవరు ఆఫీసర్లు కావాలి ఉన్నదో నీ చిత్తంలో ఉన్నదో వారిని చదువుకొని ముందుకెళ్ళేటకు బలపరచండి. ఒక్కొక్కరు ఒక ఫీల్డ్లోకి వెళ్ళేటకు నాయన కొందరు వారి స్టడీలు ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉన్నాను అదే కానీ దానికోసం ఆశించడం కూడా పాపం ప్రభా. నాయన ఎవరు ఏ దేంట్లో ఉండాలో వారు ఉండి ముందుకెళ్ళటకు దీవించండి. నాయన జ్ఞాపకం చేసుకుని ఇంతవరకు చేసిన మేలుని బట్టి వందనాలు. మమ్మల్ని ప్రేమించినందుకు స్తుతిస్తూ మా సమయం అంతా దీవించండి. నీ మందిరానికి వెళ్ళాలి, జ్ఞాపకం చేసుకో. అన్ని విషయాలని దయగల చేతికి అప్పచెప్పు. సమయం దీవించి ఆశ్రయించాలి, తోడుగా ఉండమని సులుగా చిక్కుపట్టే శోధన నుండి సంపూర్ణంగా విడుదల దయచేయండి. ముఖ్యంగా మ్యారేజ్ కోసం కట్టుపడుతున్నది చిత్తమే మా ఇల్లు జరిగించారు. గృహంలో క్రిస్మస్ రోజు మా గృహంలో సంతోషాన్ని నింపండి. నీ చిత్త అద్భుతమైన కార్యం జరిగించండి. సాతాను కుతంత్రాలు మందిర వాక్యాలు రప్యాలు మిగతా విషయంలో సహాయపడండి ప్రభా. ఇల్లు మంచిగా పెయింట్ వేయించి క్లీన్ చేసుకున్నట్లు మమ్మల్ని దీవించండి. శత్రు కుతంత్రాలు అయిపోవచ్చండి. అంధకార శక్తిని నిజలేనేస్తున్నామలో బంధిస్తూ నీ కొనియాడుతూ పూజిస్తూ ఆరాధించుకుని తమని విషయంలో నీ చిత్తం బయలుపరచండి ప్రభా. మా జీవితాలు కట్టండి. శత్రు కుతంత్రాలు అయిపోవచ్చండి. అంధకార శక్తులు నజరేనేస్తున్నామలో బంధిస్తూ కొనియాడుతూ గణపరిచి ఏసు దివ్యమైన అతవిని కస్తుందని ప్రార్థించి వేడుకుంటున్నాను. ఏసు రక్తమే జయం, సెల్వ రక్తమే జయం. ఏసునా సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాద క్రియల అనంతరం నాశనమగునుగాక.